అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, మరి ఈ ఫిబ్రవరి మాసం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి యొక్క ఫలితాలు ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందు ముఖ్యంగా రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృషభంలో గురువు యొక్క సంచారం, కన్యలో కేతు యొక్క సంచారం, అలానే కుజుడు మిథున కర్కాటక రాశుల్లో సంచారం చేయటం, రవి బుధులు మకర కుంభరాశుల్లో సంచారం చేయటం, శని కుంభరాశిలో సంచారం చేయటం, రాహు శుక్రులు మీనరాశిలో సంచారం చేయటం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా గ్రహ ఫలితాలు చెప్పబోయే ముందు ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. ఇవి జన్మజాతకానికి సంబంధించినవి కావు. అయితే ఏ విధంగా ఉండబోతుంది వృషభ రాశి వాళ్ళకి? వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క బలం అనేది చాలా ఎక్కువగా ఉందమ్మా. అంటే ఏకాదశ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేసుకొని అమ్మాయి కానీ అబ్బాయి కానీ విసుకెత్తిపోయారో, సంబంధాలు కలవని వ్యక్తులందరికీ కూడా, ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా శుక్రగ్రహం యొక్క సంచారం అనేది ఫిబ్రవరి నెలలో ఉంటుంది. కాబట్టి అది లాభస్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనం ప్రయత్నం చేయాలి. మనం ఇంట్లో నిద్రపోతే పని కాదు. మనం ప్రయత్నం చేస్తే శుక్రగ్రహం ఏంటంటే శుక్రుడు కళత్రకారకుడు, వివాహకారకుడు. యాక్చువల్ జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఈ కళత్రకారకుడు, వివాహకారకుడు శుక్రుడు ఏదైతే లాభస్థానంలో ఉండటం వల్ల వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల లాభంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో అప్పుడు వివాహ ప్రయత్నాలు, సంబంధాలు కలవటం ఒకటి, మంచి సంబంధాలు రావటం ఒకటి, ఏదైతే బ్యాడ్ సంబంధాలు కొన్ని ఉంటే రిలేషను అంటే చెడ్డ సంబంధాలన్నీ కూడా తొలగిపోయి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వివాహ ప్రయత్నాలు పుష్కలంగా చేసుకోవచ్చు. అంటే శుక్రగ్రహం చాలా బాగుంది. అలానే ఇక్కడ మిథున రాశిలో కుజుడి యొక్క సంచారం ఉంటుంది, కర్కాటక రాశిలో కూడా కుజుడి యొక్క సంచారం ఉంటుంది. అక్కడ వాళ్ళకు ద్వితీయార్థంలో బాగుంటుంది. అంటే ద్వితీయార్థం అంటే ఏంటంటే ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత ఏదైతే కుజుడి యొక్క అనుగ్రహం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. మొట్టమొదటి 15 రోజుల పాటు అనుకూలంగా ఉండదు. అంటే మొట్టమొదటి 15 రోజుల పాటు కూడా వీళ్ళు భూములు కొనుగోలు చేయటం కానీ, అమ్మటం కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్ నిర్మాణానికి సంబంధించిన వ్యక్తులు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా అలాంటివన్నీ ముట్టుకోకుండా ఉండటం మంచిది. అంటే కొనుగోలు కానీ, విక్రయించటం కానీ, అంటే పర్చేజ్ చేయటం కానీ, సేల్ చేయటం కానీ ఇవన్నీ ఉండకుండా ఉండటం చాలా మంచిది. అంటే ఏదైతే కుజుడు ఏమిటి అంటే మార్స్ ప్లానెట్ ఏంటంటే భూమికి సంబంధించిన వాడు. అంటే కెమికల్ కంపెనీలు, భూములకు సంబంధించిన గ్రహం కాబట్టి ఏదైనా కోర్టు సమస్యలు కానీ, ఈ వివాదాలు కానీ, పోలీస్ స్టేషన్ వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా కుజుడి యొక్క అనుగ్రహం వల్లే జరుగుతాయి. అందువల్ల మొట్టమొదటి 15 రోజుల పాటు కూడా కోర్టు సమస్యలు కానీ, వివాదాలు కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, గొడవలు పట్టడం కానీ ఇవన్నీ తగ్గించుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా కూడా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొంత తగు జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల అనుకూలం కలుగుతుంది. అంటే కోర్టు సమస్యల పరిష్కారం జరుగుతాయి, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత పెరుగుతుంది. అలానే మెడికల్ కంపెనీ వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కుజుడు ఫిబ్రవరి 15 నుంచి వాళ్ళకు అనుకూలంగా ఉంటాడు. మిగతా గ్రహాలని మనం చూసుకునేటట్టయితే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం, సంతానం మూలకంగా కొంత ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. సంతానం మూలకంగా ఇబ్బందులు అంటే ఏమిటి? వాళ్ళ యొక్క చదువుల మీద కొంత శ్రద్ధ పెట్టాలి. వాళ్ళ ఆలోచనల మీద, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఆలోచన మీద శ్రద్ధ పెట్టాలి. అలానే సంతానం కలగలేని వ్యక్తులు ఉంటారు, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్, ఎంతో మానసికంగా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా బాధపడాల్సిన పని ఏమీ లేదు. అందువల్ల సంతానపరంగా కొంత ఇబ్బందులు కలుగుతుంటాయి. ఇబ్బందుల్ని ఏదో రకంగా మంత్రపూర్వకంగానో, మెడికల్ పూర్వకంగానో ఏదో రకంగా మీరు ఓవర్కమ్ చేసుకోవాలంటే సంతానపరంగా ఇబ్బందులు లేకుండా కొంత జాగ్రత్త పడటం అనేది మంచిది ఇక్కడ. దాంతోపాటు మిగతా గ్రహాల యొక్క కలయికను మనం చూసుకున్నాం అనుకోండి, నవమ దశమాల్లో రవి బుధుల యొక్క కలయిక, నవమ దశమాల్లో రవి బుధుల యొక్క కలయిక అనేది కొంతవరకు మిశ్రమైన ఫలితాన్ని ఎక్కువ ఇస్తుంది. అంటే నూతన వ్యాపారాలు చేసేటప్పుడు బహుజాగ్రత్తగా ఉండటం ఒకటి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. నిరుద్యోగులకు వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయరో మంచి ఉద్యోగం లాభించే అవకాశం ఉంటుంది. అంటే ప్రయత్నం అనేది చేస్తే మటుకు వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎవరితోటి కూడా వివాదాల్లోకి వెళ్ళకూడదు. వాహనాన్ని నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగేటప్పుడు తొందరగా వాళ్ళు అలర్ట్ కావటం మంచిది.
అంటే ఏదైనా సరే ఆరోగ్యపరంగా వాహన ప్రమాదాలు ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళు. ఎందుకంటే జన్మంలో గురువు ఉన్నాడు. జన్మంలో గురువు ఉంటే కూడా డబ్బులు పోగొట్టుకునే స్థితి ఉంటుంది వీళ్ళకి. అంటే డబ్బులు చేజార్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే డబ్బులు ఇలా రాబడి వస్తున్నా, ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతున్నా డబ్బులు ఆకస్మికంగా చేజారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తొందరపడి ఎవరికి ఇవ్వద్దండి. అలానే ఇంట్లో భార్యకో, పిల్లలకో, తమ్ముడికో, అన్నకో కాదు, అవుటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేటప్పుడు మటుకు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేసేటప్పుడు కూడా వాళ్ళు ప్రారంభం చేయకుండా ఉండటం మంచిది. ఒకవేళ ఇన్ కేస్ తప్పని పరిస్థితుల్లో నేను ప్రారంభం చేయాలి గురువుగారు అని చెప్తే అలాంటి వాళ్ళు కొద్దిగా ఆచితూచి అడుగు వేసి వేయాలి. అంటే ఆ వ్యాపారం నాకు సాగుతుందే, నా బర్త్ చార్ట్లో ఉందే, లేకపోతే లేదా, వ్యాపారం సాగే అవకాశం అనేది ఒకటి ఉందా అని మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే జన్మంలో గురువు మంచివాడు కాదు. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళకూడదు. ఖర్చు ఎంత ఉంటుందో అంత మితంగా ఖర్చు పెట్టుకోవాలి. చాలామంది కూడా ఈ కాలంలో ఏం చేస్తుంటారండి, డబ్బును ఖర్చు పెట్టే చోట ఖర్చు పెట్టడు, ఖర్చు పెట్టని చోట ఖర్చు పెడతాడు. ఇప్పుడు ఉదాహరణ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ రాశారు ఓ స్కానింగ్ రిపోర్ట్, దానికి ఖర్చు పెట్టాడు. 20,000 రూపాయలు శాంసంగ్ ఫోన్ కొంటాడు పక్క రోజు. అది అక్కడ మెయిన్. అక్కడ ఏంటంటే జీవితంలో మనం ఎక్కడ ఫెయిల్ అవుతామంటే అక్కడే ఫెయిల్ అవుతాం. డబ్బు దేనికి ఖర్చు పెట్టాలి, దానికే ఖర్చు పెట్టాలి. మనం పెద్దగా గ్రాండ్గా ఫంక్షన్ హాల్లో చేయటం కాదు. భార్యాభర్తలు ఇద్దరు బాగుండాలి, అమ్మాయి అబ్బాయి బాగుండాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దీని మీద వాళ్ళు చూడరు, ఎంత గ్రాండ్గా చేసామనే పాయింట్ మీద చూస్తుంటారు. అందువల్ల డబ్బులు దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టడమే ఇంపార్టెంట్ ఇక్కడ. అలాంటి విషయాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అందువల్ల గురువు బాగలేదు కాబట్టి డబ్బును కొంత పొదుపు చేసుకోవటం చాలా మంచిది. దాంతోపాటు లాభస్థానం రాహు ఉన్నాడు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఆ దేశం యొక్క పౌరసత్వం అంటారు, అంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు, అవి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే చాలా కాలం నుంచి కూడా దిగులు పడుతుంటారు, ఆ దేశం యొక్క పౌరసత్వం నాకు రావట్లేదని. అలాంటి వ్యక్తులకు కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి వీళ్ళకి. అంటే ఇక్కడుండే కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలానే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అక్కడ మంచి విశ్వవిద్యాలయంలో, మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం కూడా బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంత గ్రహస్థితి అనేది కొంత అనుకూలంగా ఉంది వీళ్ళకి. గ్రహస్థితి ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకు అనుకూలంగా ఉందో అప్పుడు వాళ్ళకి ప్రయత్నాలు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి కొద్దిగా వృత్తిపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దశమ స్థానంలో శని యొక్క సంచారము, అలానే మళ్ళీ రవి బుధుల యొక్క కలయిక కూడా ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది ఒక్కటే మంచిది. అంటే ఎలాగా వాళ్ళు డీల్ చేయాలంటే వృత్తిపరంగా తోటి కొలీగ్స్ తోటి మాట్లాడే విధానంలో కొన్ని మార్చుకోవాలి పద్ధతులు. అంటే ఎవరిని కూడా వెటకారంగా కానీ ఎవరినైనా సరే అవమానించడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు. దానివల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంటే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా దశమంలో శని యొక్క సంచారం ఉంది. దశమంలో శని యొక్క సంచారం వృత్తిపరంగా కొంత జాగ్రత్తగా నడుచుకోవాలి. అంటే వాళ్ళు నూతనంగా వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏ వృత్తిలో ఉన్న వ్యక్తులైనా కూడా వ్యాపార పరంగా మటు కొంత జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే సరిపోతుంది. వీళ్ళకి కొన్ని గ్రహాలనేవి అనుకూలం ఉన్నాయి, కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళచ్చు. ఏం పరిహారాలు చేసుకోవాలంటారు? తప్పకుండా వీళ్ళు పరిహారం చేసుకోవాల్సిన శనికి అభిషేకం చేయాలి. అంటే నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం, నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే వీలైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు తప్పకుండా ఆచరించాల్సిన విషయం ఏంటంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబిరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. ఆర్థిక స్థితిగతులు గురువుగారు నాకు గురువు బాగలేదు, ఆర్థిక పరంగా నేను ముందుకు వెళ్ళాలి అంటే తప్పకుండా ఓ మెక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఈ రెమెడీస్ తప్పకుండా పాటిస్తే అందరికి కూడా మంచి జరుగుతుంది. అందరికి కూడా మనం మంచి జరగాలని ఆశించాలమ్మా. వృషభ రాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. చూసారు కదండి, వృషభ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి గురువుగారు తెలియజేశారు కదా. మరో ఎపిసోడ్లో మిథున రాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.